వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి నెల సాధారణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు సంచరించేటువంటి గురుగ్రహం యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో సంచరించేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు. 15వ తారీఖు వరకు లాభస్థాన స్థిత రవి కానీ, మాసం చివరి వరకు లాభస్థాన స్థిత శనేశ్వరుడు కానీ, అలాగే ఈ మాసంలో చంద్రుడు కూడా యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి మాసంగా మేషరాశి వారికి ఈ మాసాన్ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే షష్టగ్రహ కూటమి పట్టడానికి మునుపు ఈ మాసంలోనే అత్యధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తాయి. దీని తర్వాత యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అలాగే 2.5 సంవత్సరాలుగా యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిలో కూడా మార్పు వచ్చి ఈ నెల చివరి నుండే ఏలినాటి శని అనేటువంటిది ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. మరి ఏలినాటి శని ప్రారంభమయ్యేటువంటి ముందు ఉండేటువంటి మాసం కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు ఈ నెలలోనే క్రియాశీలకమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అనగా ఏదైనా మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా కీలకమైనటువంటి ఒప్పందాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, విదేశీ ప్రయాణము, స్థానచలనము, ఇటువంటి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతుల్లోకి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలోనే యోగిస్తూ ఉంటారు. ఈ నెల తర్వాత దాదాపుగా 4-5 నెలల పాటు కుజుని యొక్క అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. అందువల్ల ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, లేదు భూపరమైనటువంటి లావాదేవీల్లో ముందుకు వెళ్ళాలి అన్నా, గృహముల తాలూకు అమ్మకాలు కొనుగోలు, స్థలాలు అమ్మకాలు కొనుగోలు, ఇటువంటి వాటికి ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ మాసమే మేషరాశి వారికి చాలా మంచిది. అలాగే ఈ మాసం అందే వంశపారంపర్య ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి విషయాలు, తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా పిత్రార్జితాన్ని అనుభవించడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి. అంతేగాక లాభస్థాన స్థిత రవి శనేశ్వరులు ఎంతసేపు కూడా
శుభ కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రోత్సాహకాలని కల్పిస్తూ ఉంటారు. విదేశీ నివాసము, అలాగే విదేశాలలో ఏదైనా గుర్తింపుకి సంబంధించినటువంటి అక్కడ స్థిర నివాసానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇత్యాది విషయాల్లో కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే విద్యకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడతాయి. ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారి సంకల్పం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక వ్యయస్థాన స్థిత రాహువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఇందాక చెప్పుకున్నట్టు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, శుభ కార్యక్రమాల రీత్యా, దైవిక కార్యక్రమాల రీత్యా, తీర్థయాత్రల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. అంతేకాక స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగపూర్వకంగా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం సహకరిస్తూ ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మార్చి నెల చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఏలినాటి శని పట్టుకోవడానికి ముందు మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా ఉంటుంది. అటు ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కానీ, కుటుంబ నేపథ్యము కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి మార్చి నెల అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు, శుక్రుడు, బుధుడు, అలాగే ఈ మాసంలో రవి దశమంలోనూ ఆ తదుపరి ఏకాదశంలోనూ, మాసాంతంలో శనేశ్వరుడు ఏకాదశ స్థానమందు, చంద్రుడు ఏకాదశ స్థానమందు, దాదాపుగా గోచార రీత్యా 70 నుండి 80% వరకు గ్రహాలన్నీ యోగించేటువంటి స్థితిలో వృషభ రాశి వారు ఉన్నారు. ఈ మార్చి నెల లగాయితూ దాదాపుగా 3-4 నెలల పాటు అద్భుతమైనటువంటి కాలం ఈ రాశి వారికి నడుస్తుంది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత గ్రహాలుగా ఏవైతే ఉన్నాయో, అలాగే రవి కానీ, శని కానీ, రాహువు కానీ, ఈ 3 నైసర్గిక పాపగ్రహాలు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఊహించినటువంటి అవకాశాలు, గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు, లేదా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఆకస్మికంగా సంభవించేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఉంటాయి. జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పటికీ, ఈ మాసంలో 2వ స్థానంలో కుజ సంచారం ఉన్నప్పటికీ, ఈ 2 గ్రహాలే కొంత ప్రతికూల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ, మిగతా గ్రహాలన్నీ కూడా తమ యొక్క శక్తికి తగ్గట్టుగా లాభస్థాన స్థిత ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది మనం ఇంతవరకు చూడనటువంటి విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాభస్థానంలో 6 గ్రహాల యొక్క స్థితి ఉండడం అనేటువంటిది మనం చూడలేదు. అందులోనూ రవి, రాహు, శనేశ్వరులు ఆ 3 గ్రహాల కలయికే చాలా రేర్. శని రాహువులు ఎప్పుడుకో కానీ కలవరు, వారితో రవి కూడా ఎప్పుడుకో కానీ కలవరు. ఆ 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి అంటే ఒక రకమైనటువంటి యోగం పట్టేటువంటి సందర్భంలో మాత్రమే ఆ గ్రహాలు అనేటువంటివి అలా కూడడం జరుగుతుంది. మరి ఇదంతా గోచార ప్రక్రియ. ఈ గోచారంలో 70-80% చాలా బలవత్తరమైనటువంటి శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు, జాతకంలో దశాంతర దశలో కూడా బాగుంటే వృషభ రాశి వారికి నిజంగా లక్ష్మీ యోగం పట్టినట్టే లెక్క. ఎందుకంటే లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం గోవా జిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కూడా అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు. ధనధాన్యాది వృద్ధించ అన్నారు. ఇక్కడ ఎటు చూసినా ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు ఋషులు. అలాగే ఆర్థిక లాభంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇచ్చారు. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఎక్కువగా చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తాము, నవగ్రహాలన్నీ కూడా శుభ ఏకాదశ ఫలావాప్యర్థం అనేటువంటి సంకల్పం చెప్తారు. మీరు గమనిస్తే అంటే
ఈ గ్రహాలు ఏమైనా దోషపూరితమైనటువంటి స్థానాల్లో ఉన్నా ఏకాదశ స్థాన స్థిత ఫలితాలని పలానా వాళ్ళకి ఇచ్చుగాక అనేటువంటి సంకల్పం చెప్తారు. మరి నిజానికి అలాంటి ఫలితమే మనకి ఈ వృషభ రాశి వారికి వస్తుంది కాబట్టి ఎటు చూసుకున్నా వీరికి ఆయా రంగాల్లో ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తుంది. అంతేకాక ఆర్థిక ఆరోగ్యాభివృద్ధి, శుభ కార్యక్రమాలు జరగడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత అధికార పదవీయోగ ప్రాప్తి, ఉద్యోగమందు ప్రమోషన్లు, లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, లేదా సంతానోత్పత్తి జరగడము, వంశాభివృద్ధి జరగడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో జరగడానికి అవకాశం ఉన్నది. ఎటు చూసినా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు ఎవరితోనైనా సరే మంచి కాలాన్ని గడుపుతూ ఉండడం, ఇలా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మార్చి నెలలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది చాలా గొప్ప మాసము. మనం ఎంత చెప్పుకున్నా ఈ మాటలే మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను చక్కగా అనుభవించండి. భగవంతుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలని, మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రతి గురువారం నాడు శనగలు ప్రసాదం కింద చేసి ఏదైనా దేవాలయంలో మీరే స్వయంగా పంచిపెట్టండి. ఉద్యోగంలో వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి వీలున్నంత సమయాన్ని మౌనంగా గడపండి. మిథున రాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు కుజుని యొక్క సంచారము, వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసంలో 15వ తారీఖు వరకు రవిగ్రహం తాలూకు వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అలాగే దశమ కేంద్రంలో రాహు యొక్క అనుకూలత ఉన్నది. శుక్రబుధుల తాలూకు ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో 15వ తారీఖు దాటాక రవిగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారులలో ఉంటుంది. 9వ స్థాన స్థిత శనేశ్వరుడు కూడా మాసాంతంలో మారిపోతూ దశమంలోకి వస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా అన్ని గ్రహాలు కూడా 10వ స్థానంలోకే తమ యొక్క సంచారాన్ని మార్చుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఈ రాశి వారికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు ఏవైతే ఉన్నాయో, వైవాహిక జీవితం ఏదైతే ఉన్నదో, కుటుంబపరమైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ప్రభావం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో కేవలం రాహుగ్రహం 15వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం, ఈ 2 గ్రహాల అనుకూలత మాత్రమే ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంతర్లీనంగా చంద్రుడు మధ్యలో యోగిస్తూ ఉన్నప్పటికీ ఇవి 2 ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి అటువంటప్పుడు కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మార్చి నెలలో ఉద్యోగపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా చేసేటువంటి వృత్తి, వ్యాపారము, వ్యవసాయము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది వ్యాపారంలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, వస్త్ర వ్యాపారం చేస్తారు, లేదా ఏదైనా ఐటీ ఫీల్డ్లో పనిచేస్తారు, న్యాయ శాఖల్లోనో రక్షణ శాఖల్లోనో ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆయా రంగాల్లో ఉండేటువంటి ఉన్నతాధికారుల వల్ల కానీ లేదా ఆయా రంగాలకి సంబంధం లేనటువంటి వ్యక్తుల వల్ల కానీ వ్యవస్థల వల్ల కానీ కొంత చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే ఏదో ఒక నీలాపనిందలు మీ మీద వస్తూ ఉండడం, ఇతరులు కావాలని మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం, లేదు అసలు ఇతను ఎదగకుండా లేదా ఈమె ఎదగకుండా ఏదైనా మనం చెయ్యాలి అనేటువంటి కక్షపూరితంగా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేపట్టడం లాంటి అంశాల దగ్గర నుండి స్వయంగా మీరే ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగం కోసం వెతుక్కుందామనేటువంటి తరుణంలో ఆ కొత్త ఉద్యోగం గమ్ముని దొరక్క ఉన్న ఉద్యోగం పోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించడానికి వృత్తిపరంగానే ఈ మాసంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా ఏదైనా ఒక ఉద్యోగాన్ని మారవలసి వచ్చినప్పుడు మరొక ఉద్యోగమో లేదా ఇంకొక ఆఫరో లేకపోతే ఇంకొక ఆర్థిక సంబంధమైనటువంటి సోర్స్ ఏదైనా ఉంటేనే తప్పితే అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇది ప్రధానమైన విషయం. ఇక రెండవది, వృత్తి ఉద్యోగాదుల్లో ఏదైనా కొన్ని ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి.
సాధ్యమైనంత వరకు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఎవరైనా మీ మీద చెడు కానీ, నీలాపరింతలు కానీ లేదా దుష్ప్రచారం కానీ చేసినప్పుడు చాకచక్యంగా ఎదుర్కోవాలి తప్పితే కోపం అనేటువంటిది పనికిరాదు. ఇక ఇంకో విషయం ఏంటంటే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల తాలూకు మాటలు కానీ లేదా వారి యొక్క విధి విధానాలు కానీ ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ఉంటాయి. అంతేకాకుండా కావాలని కొన్ని సందర్భాల్లో వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కొంత తక్కువగా ఉంటారు. ఒంటరిగానే ప్రతి దాంట్లోనూ పోరాటం చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రెండు విషయాలు ఈ మార్చి నెలలో ప్రభావితం చెందుతాయి. ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, ప్రత్యేకించి కొంత మానసిక అశాంతికి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ మాసం మొత్తము కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ మంగళవారాలు జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడము, అలాగే వీలుంటే మంగళవారం నాడు కందిపప్పు, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడము ఇత్యాదివి చేస్తూ ఉండడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకాలైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో కొంత అదృష్టం ఏంటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోతూ ఉన్నది. మాసం చివరిలో గత 2.5 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోతూ ఉన్నది. ఈ రెండు దోషాలు పోవడం అనేటువంటిది ఒక చాలా గొప్ప రిలీఫ్గా చెప్పుకోవచ్చు. గొప్ప ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అష్టమంలో రవిశనులు కలవడం అనేటువంటిది అది మానసిక అలజడికి కారణమవుతుంది, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక మనిషి తాలూకు ఉత్సాహాన్ని తగ్గించేటువంటి విధంగా, అంటే మనం ఎంత ఉత్సాహంగా ఉందాం అనుకున్నా రవి శనేశ్వరులు అంత ఉత్సాహంగా ఉండనివ్వరు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్య సమస్య లేదా ఇంకో సమస్య అది కొంత మానసికంగా భయపెడుతూ ఉంటుంది. నిజానికి అంత తీవ్రమైనటువంటి అనారోగ్యం లేకపోయినా ఏవో చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితి నుండి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి కానీ 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ అటు చెడు ఫలితాలని ఇవ్వదు, ఇటు మంచి ఫలితాలని ఇవ్వదు. మిశ్రమమైనటువంటి ఫలదాతగా 9వ స్థానమందు ఈ 5 గ్రహాల యొక్క కలయిక కూడా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి 15వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహగతులు కొంత సానుకూలంగా ఉన్నాయి. మార్చి 15 లోపల అటు వ్యయకుజుని యొక్క దోషం ఉన్నది, అష్టమ రవి శనేశ్వరుల యొక్క దోషం ఉన్నది. కాబట్టి కేవలం ఈ నెలలో గురుగ్రహం మాత్రమే కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఒక్క గురుడు అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. గురుడు అనగా దైవ బలం. ఈ దైవ బలం కూడా ఎంత స్థాయిలో వస్తుంది అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఉపాసన మీద ఆధారపడి ఉంటుంది. రెండవ విషయం మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు పుణ్యాన్ని కొంత ఉపయోగించుకుని మాత్రమే ఎవరికైనా సహాయం చేస్తారు. అంటే పలానా వాళ్ళు ఈ పుణ్య కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారిని కాపాడాలి అనేటువంటి దృక్పథం కానీ, లేదా మనం శ్రీ గురు చరిత్ర లాంటివి చదివినప్పుడు కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కానీ అక్కడక్కడ భగవంతుడు వారి వారి పుణ్య రాశిలోంచే కొంత పుణ్యాన్ని తీసుకుని వీళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు. అదే ఈ సృష్టి తాలూకు విషయాలు. తప్పితే ఇంకెవరికీ అధికారం ఉండదు. కేవలం ఆ పుణ్యకర్మల ద్వారానే సుఖ సంపత్తులు అనేటువంటివి పెరుగుతాయి. పాపకర్మల ద్వారానే కష్టం అనేటువంటిది మనకి సంప్రాప్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురుబలం, మొన్న ఒక ఆయన నన్ను అడిగారు, అంటే గురుడు బాగున్నారు కదండి, నాకు అన్ని పనులు జరిగిపోవాలి కదా, గురుడు బాగున్నారు కదండి, నాకు అంతా మంచి జరగాలి కదా, కానీ నాకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే గురుడు ఒక్కరు ప్రతి దాంట్లోంచి కాపాడలేరు. అయితే ఆయనకి శక్తి ఉంది. ఏ రకమైనటువంటి శక్తి ఉన్నది? యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం. నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేయి, నేను నీ వెనకాల ఉంటాను అంటారు. కానీ గాల్లో దీపం పెట్టి కాపాడమంటే ఆయన కాపాడలేడు. అంతేకాకుండా ఈ గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి విజయాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి.
ప్రత్యేకించి ఈ గురుగ్రహ లాభస్థాన స్థితి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికంగా గురుడు ఎక్కువ లాభాన్ని కలగజేస్తారు. అంటే ₹1 మనకు వచ్చేది ఉంటే అదే రెండింతలో, మూడింతలో, ఐదింతలో అయ్యేటువంటి విధంగా గురుడు ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే శత్రువులపై విజయానికి ఆయన కారణమవుతారు. అంటే మనలో ఈ రకమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేయడానికి గురుడు ఎక్కువ ఉపయోగపడతారు. అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఒక గురుడు అనుకూలంగా ఉండడం వల్ల అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. కాబట్టి ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించండి. ఆచరిస్తూ ఉండడం ద్వారా మాత్రమే ఎక్కువ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారిలో అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. వీలున్నంత వరకు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపాన్ని పెడుతూ ఉండడం, ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉంటూ దశమ కేంద్రంలో గురుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అష్టమ స్థానంలో రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ కేవలం ఇక్కడ ఈ మాసం మొత్తం మీద కూడా లాభస్థాన స్థిత కుజుడు, అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు, ఈ రెండు గ్రహాల తాలూకు బలాల మీద మాత్రమే ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి 15వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, మాసాంతంలో మారేటువంటి శనేశ్వరుడు, ఇలా గ్రహాలన్నీ కూడా ఎక్కువ అష్టమ స్థానమందు కూడుకొని ఉంటూ ఉన్నటువంటి కారణం చేత దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ అన్నది శాస్త్రం. అలాగే చిత్తభ్రంశం వాతరోగ అన్నది శాస్త్రం. అంతేకాకుండా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం కూడా అంత మంచిదిగా చెప్పబడి లేదు. మనం గోచారరీత్యా ఫలితాలను చూసినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ అని మాట్లాడతారు. అనగా అటు వ్యయంలో కానీ అష్టమంలో కానీ ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలకే దారి తీస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో ప్రత్యేకించి సింహరాశి వారు ఈ 15వ తారీఖు దాటిన తర్వాత నుండి జాగ్రత్తగానే ఉండాలి. మనం షష్టగ్రహ కూటమి వీడియో కూడా చెప్పాం. 53 రోజుల పాటు అనగా ఈ మార్చి నెల 15 లేదా మార్చి 29 నుండి మే నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు, మరి ఈ అష్టమంలో గ్రహాలు ఎక్కువ కూడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల, ఆరోగ్య విషయాల పట్ల, అలాగే ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది. అవే రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కూడా అన్వయం అవుతూ ఉంటాయి. అలాగే సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు ఈ మాసం మొత్తం మీద కూడా అటు శారీరకమైనటువంటి సౌఖ్యము అనేటువంటిది తగ్గేటువంటి విధంగా, అంటే లగ్జరీ చాలా తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గతంలో చాలా విలువైనటువంటి వాటిల్లో ప్రయాణాలు చేసి శారీరకమైనటువంటి అలసట తెలియకుండా ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు కొంత కష్టపడి ప్రయాణం చేస్తారు. అలాగే కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. స్థానచలనము లేదా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెల అంతా గొప్ప నెల కాదు. గతంలో ఉన్నటువంటి ఫలితాలు లేవు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. చుట్టూ ఎంత చీకటి ఉన్నా, దారి వెళ్ళడానికి దారి కనబడకపోతూ ఉన్నా, వెళ్ళేటువంటి దారిలో అనేక అవాంతరాలున్నా, నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళున్నా, చేతిలో ఒక్క ఆయుధం సింహరాశి వారికి ఉన్నది. లాభస్థాన స్థిత కుజుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు, ఎన్ని దిక్కుల నుండి చుట్టుముట్టినా కూడా కుజుడు ఒక్కరూ కాపాడగలుగుతారు. ధైర్యాన్ని ప్రసాదించే గ్రహం. ఒక చేతిలో వెలుగులాగా ప్రయాణించేటువంటి దారిలో ఎన్ని అవరోధాలు ఉన్నాయి, ఎన్ని అవాంతరాలు ఉన్నాయి అనేటువంటిది కంటికి కనబడేలా చేసి ఆయా అవాంతరాల నుండి, అవరోధాల నుండి బయటపడేసేటువంటి గ్రహం కుజుడు. కాబట్టి ఇక్కడ అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి,
లేకపోతే గురుబలం లేదు అనేటువంటి భయం ఈ రాశి వాళ్ళకి అక్కర్లేదు. ప్రత్యేకించి కుజుడు యోగిస్తూ ఉన్నంత కాలం దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే రుణ బాధలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు, శత్రు బాధల నుండి బయటపడేలా చేస్తారు, ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు. ఇలా కుజుడు అనేక రకాలైనటువంటి వాటి నుండి, ఎంత చిక్కుముళ్ళ నుండి అయినా సరే, అవేవో మబ్బులు విడిపోయినట్టు వాటన్నిటినీ కూడా తెంచేసుకుని బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారు. కుజుడు శక్తి సంకేతమైనటువంటి గ్రహం. అందుకనే ఈ సింహరాశి వారికి మరి ఈ మార్చి నెలలో ఆ శక్తి కుజుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అంత భయపడాల్సినటువంటి పని ఉండదు. కానీ ఈ గ్రహస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అటు జాతకంలో దశాంతర దశలు గనక బాగుంటే మరిన్ని శుభ ఫలితాలను కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసం అంతా సింహరాశి వారు ఎక్కువగా సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారికి ఈ మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో షష్ఠస్థాన స్థితి శనేశ్వరుడు ఇంతకాలం యోగిస్తూ వచ్చారు. ఇది చివరి మాసం. ఈ మాసం తర్వాత నుండి శనేశ్వరుని యొక్క అనుకూలత ఈ కన్యారాశి వారికి ఉండదు. అలాగే 15వ తారీఖు వరకు రవిగ్రహం తాలూకు ఆనుకూల్యత ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఆ తదుపరి రవి కూడా సప్తమ స్థానంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానానికి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు. సప్తమంలో రవి, బుధ, శుక్ర, రాహు, శనేశ్వరులు ఇత్యాది గ్రహాలన్నీ కూడా ఇప్పటికే సప్తమంలో రాహు, బుధ, శుక్రులు ఉన్నారు. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా స్వదేశాల్లో ఉన్నటువంటి వారి కంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదో చదువు మీదో ఉద్యోగం కావాలనో వేరే దేశానికి వెళ్ళినటువంటి కన్యారాశి వారు అక్కడ స్థిరపడడానికి, అక్కడ ఉద్యోగం లభించడానికి, లేదా అక్కడ చదువు పరంగా మంచి ఫలితాలు సాధించడానికి వాటికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకునేటువంటి వారికి ప్రోత్సాహకంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ఈ మాసంలో ప్రత్యేకించి 15వ తారీఖుకు ముందు రవిగ్రహము, అలాగే ఈ మాసంలో శనేశ్వరుడు, గురుబలం ప్రధానంగా ఈ రాశి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చును. అయితే తక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ఆ గ్రహాలన్నీ కూడా దీర్ఘ సంచార గ్రహాలు అవుతూ ఉండడము, కొంత అత్యధిక శక్తివంతమైనటువంటి గ్రహాలు అవుతూ ఉండడం వల్ల ఈ మాసంలో దేనికి కూడా లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అన్నది శాస్త్రం. అలాగే ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు సంతానాభివృద్ధికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది, శత్రునాశనానికి, అలాగే ఎవరైనా ఒక నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి 15వ తారీఖు దాటిన తర్వాత ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు స్వదేశాల్లో, అంటే ఏ దేశంలో అయితే వీరు పుట్టారో ఆ దేశంలోనే జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలదాత, దేశాంతరవాసాలు చేసేటువంటి వారు, అంటే ఓ దేశంలో పుట్టి ఇంకో దేశంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం 15వ తారీఖు దాటాక మంచి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితం చెందుతాయి. అనగా జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం లభించడం, స్థానచలనం కలగడం, ఇలా కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి పరంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. అంతేకాక గతంలో ఉన్నటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఉండదు. కొంత సౌకర్యాలు అవి తగ్గుముఖం పడతాయి. కొంత కష్టసాధ్యమైనటువంటి జీవనాన్ని కూడా కొంత లీడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాలని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మినహాయించి కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ మార్చి నెలలో ఉండవు. ప్రత్యేకించి గురుబలం ఉన్నటువంటి కారణం చేత అటు దైవికంగా కొన్ని పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు,
అలాగే పుణ్య కార్యక్రమాలని ఆచరిస్తూ కులాచారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో సంకష్టార చతుర్థి వ్రతాలు కానీ, చవితి రోజున చేసేటువంటి ఉపవాసాలు కానీ, విఘ్నేశ్వరుని యొక్క సహస్రనామ స్తోత్రాలు కానీ మంచి ఫలితాలని ఇస్తాయి. తులారాశి వారికి మార్చి నెల శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. దాదాపుగా 5-6 సంవత్సరాల తర్వాత శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత ఈ మాసం చివరి నుండే ఉండబోతూ ఉన్నది. అలాగే షష్ఠస్థానముందు రాహువు కానీ బుధుడు కానీ యోగించేటువంటి అత్యంత శుభకాలంగా ఈ మార్చి నెలను చెప్పుకోవచ్చును. అలాగే 15వ తారీఖు లగాయతూ షష్ఠస్థానముందు రవిగ్రహం యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి అనుకోని విధంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువగా ఈ గ్రహాలన్నీ కూడా 6వ స్థానంలో కూడుకొని ఉండడం, రాహు రవి శనేశ్వరులు షష్ఠస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల యోగ్యమైనటువంటి ఫలితాలను వీరు అనుభవించబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, గత కొన్ని సంవత్సరాలుగా లేదా గత కొన్ని నెలలుగా పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కార్యహానిర్మనస్తాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు చేసేటువంటి పని నచ్చకపోయినప్పటికీ ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులన్నీ కూడా మనం కష్టపడి చేయవలసి వస్తుంది. ఇప్పుడు చేసేటువంటి పని నచ్చుతూ ఉండడము లేదా నచ్చేటువంటి పని చేయడం, ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం ఇష్టసిద్ధిరభీష్టార్థ అన్నారు. అనగా అభీష్టం ఏదైతే ఉన్నదో, అంటే పలానా అభీష్టం ఉన్నది, పలానా కోరిక ఉన్నది, పలానా డిజైర్ ఉన్నది, అది ఖచ్చితంగా నెరవేరేటువంటి సమయం ఆసన్నమవుతుంది. అంటే మీకు నచ్చినటువంటి విధానంలో మీ జీవితం ఉండడం, అలాగే మీ జీవితంలో సంపాదించేటువంటి మార్గాలు పెరుగుతూ ఉండడం, నచ్చినటువంటి విధంగా పనిచేయడం, ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడం, ఇలా జీవన గమనానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభావితం చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశ సదాశుభం అన్నారు. ఇక్కడ అటు రాహువు కానీ బుధుడు కానీ షష్ఠభావమందు కలిసి ఉండడం, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, అనగా ఏదైనా కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సంబంధమైనటువంటి నేరాలలో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఆ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చికాకుల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల పై న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఒక రకమైనటువంటి శక్తి పెరుగుతుంది. అంటే ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కానీ, దేన్నైనా ఛేదించగలం అనేటువంటి యుక్తి తెలివితేటలు మనకున్నాయి అనేటువంటి ఒక ధైర్యం కానీ తులారాశి వారిలో ఉంటుంది. అంతేకాక ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వాటిని త్వరితగతిన తగ్గించుకునేటువంటి శక్తి ఉంటుంది. రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ మార్చి నెలలో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మార్చి నెలలో ఉండేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైనా ఒక గొప్ప అవకాశాలు వస్తూ ఉండడం, అనుకోని విధంగా కొన్ని ఆఫర్లు మీ చేతిలో ఉండడం, అలాగే పై అధికారులతోటి సఖ్యత ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండడం ఇత్యాది విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఒక మానసికమైనటువంటి ప్రశాంతతని కూడా మార్చి నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా తులారాశి వారికి మార్చి నెల చాలా బాగుంది. విదేశీయానానికి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ, విద్యా ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ అన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడం కోసం అష్టమ గురువు యొక్క దోష నివారణ కోసము ప్రత్యేకించి అనఘాష్టమి వ్రతాలని ఆచరించడం మంచిది. 1. 2 శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, స్తోత్ర పారాయణ, సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ, శ్రీ గురు చరిత్రని కానీ పారాయణ చేస్తూ ఉండడం, దత్తక్షేత్ర సందర్శనం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషము,
అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క దోషం ఏదైతే గత కొద్ది నెలలుగా పట్టి పీడిస్తూ ఉన్నదో, గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి అర్ధాష్టమ శని దోషం పోయేటువంటి మాసం ఈ మార్చి నెల. అయితే ఇక్కడ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా చతుర్థ స్థానాన్ని వదిలిపెట్టి పంచమంలోకి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది, గురువు యొక్క అనుకూలత ఉన్నది. ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురువు, బుధుడు, శుక్రుడు మూడు పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది. అలాగే పంచమంలో ఈ గ్రహాలు, అలాగే మాసం చివరి వరకు అర్ధాష్టమ శని దోషం ఉన్నది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి మాసంగా ఈ రాశి వారికి చెప్పవచ్చును. పంచమంలో బుధ శుక్రులు ఉండడం అనేటువంటిది ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతని సూచించేటువంటి గ్రహస్థితి అయినప్పటికీ మరి 15వ తారీఖు వరకు అర్ధాష్టమ రవిశనుల తాలూకు స్థితిగతులు కొంత బాధిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు, అలాగే కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడము, దూర ప్రాంత సంచారము, అన్యప్రాంత సంచారము, కొండ ప్రాంత సంచారానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు కొంత దైవ బలం నుండి దూరంగా తీసుకెళ్లేటువంటి విధంగా, అంటే ఇప్పుడు కూడా అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళకి లేదా ఎక్కువగా దేవాలయ దర్శనాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఆ పరిస్థితులు కుదరకపోవడం, దేవుడి గుడికి వెళ్ళేటువంటి అవకాశం దొరకకపోవడం, కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం, ఏదో ఒక రకమైనటువంటి అలజడి, అంటే ఏదో దినచర్య చాలా టైట్గా బిజీ షెడ్యూల్ అంటారే ఆ విధంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అనునిత్యం కష్టపడుతూ ఉంటారు, ఎక్కడా కూడా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న పని అయినప్పటికీ దూరత్ర ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ఆశించేటువంటి వాళ్ళకి ఎక్కువగా శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. గతంలో పనిచేసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి రావడము, లేదా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉండడము, ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాలకి కేటాయిస్తూ ఉండడము, కుటుంబ సభ్యులకి చాలా తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడము, అలాగే ఇందాక చెప్పుకున్నట్టు విహారయాత్రలకి, వినోదయాత్రలకి చాలా తక్కువగా వెళుతూ ఉండడము ఇత్యాది విషయాలలో ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 15వ తారీఖు దాటిన తర్వాత రవి పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు జాప్యంతో ముందుకు వెళుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటూ ఉన్నా, లేకపోతేనేమో ఏదైనా ఒక స్థలం కొనాలి అన్నా, లేదా ఏదైనా కొనుగోలు అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే అవన్నీ కూడా కొంత జాప్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఎక్కడా కూడా ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడడం లేదు, కొంత మానసిక అశాంతి, అలాగే కొంత శారీరక శ్రమ, ఇవే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, చికాకులు ఏవి కనబడడం లేదు, కాకపోతే ఉద్యోగంలో ఎక్కువ సమయం కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. కొత్తగా ఆదాయ వనరులు వెతుక్కోవడానికి మాత్రం ఇది అంత సరైనటువంటి సమయం కాదు. గతంలో ఉండేటువంటి ఆదాయ మార్గాలే కొనసాగుతూ ఉంటాయి. కోర్టు కేసులు, లేదా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, లేదా ఏదైనా లిటిగేషన్ వ్యవహారాలు, లేదా ఏదైనా సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా ఒక స్థాయికి చేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి వృశ్చిక రాశి వారికి బయటపడడానికి మాత్రం కొంత సావకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి, ఈ వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి మీకు వ్యతిరేకంగానే ఉంటారు. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, లేదా వారు వెళ్ళేటువంటి విధి విధానం కానీ ఇవి కొంత మీకు వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రస్తుతానికి మార్చి నెలలో ఈ యొక్క గ్రహగతుల నుండి బయటపడడానికి వృశ్చిక రాశి వారు ప్రధానంగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఎంతసేపు శివార్చన, అభిషేకము, లేదా శివాలయ దర్శనము, శనివారాల్లో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం, ధూపసేవ చేస్తూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా చేస్తూ ఉంటే ఈ నెలలో ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం జపం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ధనురాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఈ మాసంలోనే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శనేశ్వరులుగా అటు శని తృతీయంలోనూ రవి తృతీయంలోనూ యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయి చతుర్థ స్థానస్థిత ఫలితాలు 15వ తారీఖు తర్వాత అర్ధాష్టమ రవి దోషము, మాసాంతంలో అర్ధాష్టమ శని దోషము కొత్తగా ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. ఇప్పటికే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కొంత యోగిస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత, షష్టగురుడు వల్ల గురుబలం లేదు, అర్ధాష్టమ రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ఈ తరుణంలో తృతీయంలో రవి శనేశ్వరుల యొక్క యుతి ఉన్నన్ని రోజులు అనగా మార్చి 15 వరకు గ్రహస్థితి చాలా అనుకూలమే. ఎందుకంటే రవి, శనేశ్వరుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇలా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటాయి. దాదాపుగా 60-70% గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ప్రధానంగా గురు, రాహు, కుజులు ఆ 3 కూడా అంత ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి ఆ 30% ఫలితం కొంత తక్కువగా వస్తుంది. అయితే ఈ రవి శనేశ్వరుల యొక్క ఆనుకూలత ఉన్నప్పుడే కొంత జీవితంలో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ప్రత్యేకించి 15వ తారీఖు లోపు కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు కానీ, ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్రా ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే 15వ తారీఖు దాటిన తర్వాత అర్ధాష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా కూడుకుంటూ ఉన్నాయి. ఉన్న పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే చతుర్థ స్థానంలో రాహువు, రవి, శనేశ్వరులు ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ప్రత్యేకించి చతుర్థంలో రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. కుటుంబపరమైనటువంటి కలహాలే ఇందులో. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు కాదు, ఆర్థిక ఇబ్బందులు ఏవి కాదు, ఎక్కువగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు మీకు సరిగా రెస్పాండ్ కాకపోవడము, లేదా కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడము, మీరు చెప్పినటువంటి వాటికి వారు వ్యతిరేకంగా ఉండడము, లేదా వారు తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చకపోవడము, ఇలా ఇంట్లో సఖ్యతతో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంతసేపు కూడా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామా, ఇంకో చోట ఉందామా, లేకపోతే అసలు ఇంట్లో నాకు ప్రశాంతత దొరకట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, ఇవే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఎక్కువ దెబ్బలాట్లు, కొట్లాట్లు, అరుచుగోడాలు, తిట్టుగోడాలు ఇవి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి. ఇది ధనురాశి వారిలో ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే వాడి మధ్యలో పొరపచ్చాలకి గ్రహస్థితి కారణమవుతుంది. వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్ అన్నది శాస్త్రం. అటు చతుర్థమందు రాహువు కూడా చిత్తభ్రంశం వాతరోగ అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏం కలగజేస్తున్నాయంటే బంధువులతో విరోధానికి, స్నేహితులతో విరోధానికి, కుటుంబ సభ్యులతో విరోధానికి గ్రహస్థితులు ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి. అందువల్ల మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఉద్యోగ మార్పు, స్థానచలనము, లేదా విద్యలో అంటే ఏదైనా చదువుకునేటువంటి వారిలో కొంత డిస్టర్బెన్సెస్, ఏకాగ్రత లోపానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఏదైనా దూరత్రా వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి వారికి కూడా కొన్ని అవాంతరాలని కలిగిస్తూ ఉంటుంది. ఆ విషయంపై చాలా శ్రద్ధ చూపెడుతూ ఉండాలి. కాబట్టి ధనురాశి వారికి ఏంటి అంటే ఈ మార్చి నెల కొంత మిశ్రమమైనటువంటి మాసము. ఏదైనా చెయ్యాలి మంచి పనులు, ఏదైనా జీవితంలో ముఖ్యమైన పనులు చేయాలి అంటే 15వ తారీఖు లోపే చేసుకోవాలి. 15వ తారీఖు దాటిన తర్వాత చేస్తే ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, లేదా కొంత జాప్యంతో అంటే చాలా లేట్గా జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. అలాగే 15వ తారీఖు దాటిన తర్వాత కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రత్యేకంగా నీరసము, నిస్సత్తువ లాంటివి, శక్తిహీనత ఇటువంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అలాగే వడదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండవచ్చును. కాబట్టి ధనురాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు, సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. మార్చి నెలలో ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం అనేటువంటిది పోతూ ఉన్నది. ఈ నెలాఖరణ శనేశ్వరుడు 2వ స్థానాన్ని వదిలిపెట్టి 3వ స్థానానికి వెళ్ళబోతున్నారు. ఇది చాలా గొప్ప సంకేతం. చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని దోషం పోతూ ఉన్నది ఒకటి. రెండవది
నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవం. అసలు ఏ ఫలితం ఇవ్వనటువంటి, ఏ పని చేసినా శూన్య ఫలితం వచ్చేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి చెడు సావాసాల జోలికి, మాట పట్టింపుల జోలికి, అనవసరమైన విషయాల జోలికి తీసుకెళ్లేటువంటి రవి 2వ స్థానం నుండి మారి తృతీయంలోకి వెళుతూ ఉన్నారు. ఒక గొప్ప వెలుగు జీవితంలో వస్తుంది. ఇప్పటికే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, రాహువు గ్రహాలతోటి ఈ 2 గ్రహాలు కలుస్తాయి. షష్ఠ స్థానం ముందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. పంచమంలో గురుబలం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. నిజానికి ఏదో ఆ అమరిక కూడా చాలా గొప్పగా భగవంతుడు అమర్చాడా ఈ గ్రహాలని అన్నట్టుగా షష్ఠ కుజుడు, పంచమ గురుడు, తృతీయ రవి, ఇవన్నీ కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు ఇప్పుడున్నటువంటి మకర రాశి వారి పరిస్థితికి. ఎందుకంటే తృతీయంలో ఉండేటువంటి రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఇక మన చేతిలో ఏమి లేదు, మనం ఏమి చేయలేము, మన బతికింతే అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి రవి ఒక గొప్ప చేయూతనిస్తారు. తృతీయ స్థానం ముందు రవి నిత్య సంతోషాన్ని కలగజేస్తారు. ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం. ప్రతినిత్యం సంతోషాన్ని కలగజేస్తారు. ఆర్థికాభివృద్ధిని కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు. పంచమంలో ఉండేటువంటి గురుడు కూడా ఆయన అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం, ఆనందంగా ఉండేటువంటి విధంగా, నచ్చినటువంటి పని చేసేటువంటి విధంగా, ఆర్థికంగా ఉన్నతిని కలిగించేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు. ఇక షష్ఠ స్థానంలో కుజుడు కూడా వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అన్ని లాభాలే ఉంటాయి కుజుడు వల్ల. వస్త్రలాభము, ధాన్యలాభము, ధనలాభము, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల లాభము, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఈ 3 ఇంకొక గొప్ప పని చేస్తున్నాయి గ్రహాలు. ఏంటి? శత్రునాశనాన్ని కలగజేసి, అనారోగ్య సమస్యల నుండి బయటపడేసి, రుణబాధల నుండి బయటపడేసి, ఒక మనిషికి వెసులుబాటు కలిగించడం. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఇంతకాలం చుట్టుముట్టిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ వెళ్ళిపోతే ఒక మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడు? పైనుండి ఒక 100 కేజీలు బరువు దింపేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడు? చేతులు కాళ్ళు గొలుసులతో కట్టి బంధించేసి ఒక ప్రాంతంలో వదిలిపెట్టేసిన తర్వాత వాటన్నిటిని ఇప్పేస్తే ఎంత ఆనందపడిపోతాడు? అంత సంతోషంగా ఉంటుంది. మకర రాశి వారు అంత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ మార్చి నెలలో ఉండేటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి చాలా బాగున్నది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు, చదువుకి సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఈ గోచారం ఇంత గొప్ప స్థాయిలో అనుకూలించినప్పుడు దీనికి తోడుగా జాతక బలం కూడా ఈ రాశి వారికి ఉంటే మరింత శుభ ఫలితాలు ఈ రాశి వారు అనుభవించగలుగుతారు. కాబట్టి అటు మార్చి నెల ఒక కీలకమైనటువంటి నెల. మకర రాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పచ్చు. కాబట్టి ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ రాశివారి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ క్రమం తప్పకుండా పారాయణ చేయండి. ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తము. కుంభరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. అయితే ఒక గొప్ప మార్పు ఏంటి అంటే జన్మశనేశ్వరుని యొక్క దోషం పోయేటువంటి కాలము, జన్మ రవి యొక్క దోషం పోయేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చును. ఇక్కడ ప్రధానంగా జన్మరాశి స్థిత గ్రహాలు ఎప్పుడైతే పాపగ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తాయో ద్వాదశాష్టమ జన్మస్థ అన్నది గోచారంలో. ఇక్కడ అటు రవి కానీ శనేశ్వరుడు కానీ ఒక రకమైనటువంటి నీరసము, నిస్సత్వ, శారీరక శ్రమ, ఎంత కష్టపడతారంటే, ఎంత శారీరక శ్రమ చేస్తారంటే అది ఎవరికి మనం చెప్పుకోలేం. చెప్పినా కూడా ఎవరు నమ్మరంత శారీరక శ్రమ ఉంటుంది. అలాగే మానసిక అలజడికి, ప్రత్యేకించి దేహ అర్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అటు ఏమీ లేదు జీవితంలో. గత కొద్ది కాలంగా శారీరక సౌఖ్యము లేదు, సౌకర్యవంతమైన జీవితము లేదు. అలాగేనేమో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఎక్కువగా ఎంత శరీరం అలసిపోతుందంటే అంత అలసిపోతూ ఉంటుంది. ఇంత బాధకి జన్మరాశి స్థిత పాపగ్రహాలే.
ఇందులో శనేశ్వరుడు కొంత ఏం చేస్తారు, వ్యసనాల జోలికి, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి తీసుకుపోయి ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరికతోటి ఉన్న డబ్బు కాస్త పోయేటువంటి విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు. మరి ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు తీరా తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అది స్ట్రక్ అయిపోవడమో, లేదా ఆ డబ్బుని కోల్పోవడమో ఇత్యాది విషయాలు కొంత ఇవన్నీ బాధిస్తూ ఉంటాయి కుంభరాశి వారిని. మరి ఇప్పుడు ఈ నెలలో అటు ఆ రవి దోషము, శని దోషము 2 ఒకేసారి పోతూ ఉన్నాయి. 15వ తారీఖు తోటి రవి మారిపోతారు, మాసాంతంలో శని మారిపోతారు. 2వ స్థానంలో ఇప్పటికే 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ నెలలో కూడా ఇదే గ్రహ సంపత్తి యోగిస్తూ ఉన్నది. 2వ స్థానమందు 5 లేదా 6 గ్రహాలు కూడి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాహువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ యోగిస్తూ ఉంటారు. ఏలినాటి శని పూర్తి స్థాయిలో అయిపోదు, అయినప్పటికీ కూడా 2 విడతలు అంటే దాదాపుగా 12, 1 స్థానాలను అనుభవించేశారు కాబట్టి చాలా వరకు శనేశ్వరుడు తన యొక్క ప్రతికూలతలను తగ్గించుకుంటారు. ఈ నెలలో ప్రత్యేకించి మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రవి జన్మరాశి దోషం అయినప్పటికీ 2వ స్థానంలో దోషభూయిష్టమైనటువంటి స్థితి కాకపోయినప్పటికీ ఆయన ఏ విధంగా ప్రేరేపిస్తారు అంటే, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నారు. అంటే దుస్సాంగత్యానికి, ఏ పని చేసినప్పటికీ దానిలో శూన్యమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చేలాగా, అంటే అంత కష్టపడి మనం ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్తాం ఓ పని చేద్దామని, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వస్తువులు ఏవో మర్చిపోయి రావడమో, లేదా ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు లేకపోవడమో, ఇలా మళ్ళీ అంత ప్రయాణం వృధా అయిపోతూ ఉంటుంది. సమయం పోతుంది, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇలా నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా శూన్య ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువ రవి చూస్తూ ఉంటారు. ఈ యొక్క విషయం పైన, మాట పట్టింపుల విషయం పైన కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందులను కలగజేయదు, అనారోగ్య సమస్యలను కలగజేయదు, అలాగే ఎక్కడా కూడా ఇబ్బందులను కలగజేయదు. అది ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏ విధమైన సమస్యల్ని తీసుకురాదు. కానీ ఈ 2 విషయాల పట్ల ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి ఈ శనేశ్వర రవి దోషాలు పోయినందువల్లనే శరీరారోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కొంత గత మాసాలతో పోల్చుకుంటే కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ నెలలో ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం మంచిది. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, అభిషేకాదులు ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాయి. మీనరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. మనం చెప్పుకోవడానికి కూడా చాలా అతి కొద్ది విషయాలే ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో యోగించేటువంటి గ్రహం కూడా ఉన్నది, శుక్రుడు. ఎందుకండి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే జన్మరాహువు, జన్మబుధుడు, అలాగే జన్మ శనేశ్వరుడు ఈ మాసంలో 1వ స్థానంలోకి శనేశ్వరుని యొక్క స్థితి, 1వ స్థానంలోకి రవి, అర్ధాష్టమ కుజుడు, తృతీయ గురుడు, ఇలా చెప్పుకుంటూ పోతే గోచారవశాత్తు శూన్యమైనటువంటి ఫలితం. అంటే ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మాసంలో శుక్రుడు ఒక్కరు కొంత అనుకూలంగా ఉంటారు, తప్పితే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు చాలా కీలకం. జాతకంలో దశలు, అంతర్దశలు గనక యోగిస్తే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి దాటగలుగుతాం. లేని పక్షంలో కొంత ఈ గ్రహస్థితి అటు శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీనరాశి గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ రవి వ్యయంలో ఉన్న, శనేశ్వరుడు వ్యయంలో ఉన్న, వారిద్దరూ జన్మరాశిలోకి వచ్చిన ఎక్కువగా శారీరక శ్రమని, కష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని, వ్యసనాలని వీటన్నిటినీ కూడా కలగజేస్తూ ఉంటారు. అలాగే రాహువు జన్మల్లో ఉన్నప్పుడు కూడా అంతే. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. అంటే అక్కడ కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, సౌకర్యవంతమైనటువంటి జీవనం లేకుండా విచ్ఛిన్నం చేసేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది మనం మాట్లాడుకున్నా అవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్నట్టే ఆ ఋషిప్రోక్తమైనటువంటి శ్లోకాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ ఏది కూడా నా సొంత ప్రయత్నంలో ఏమీ ఉండదు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి బాగాలేదు అని మనం తెలుసుకున్నప్పుడు అంతే, బాగాలేదు అన్నట్టుగానే చెప్తేనే దాని నుండి బయటపడడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. తప్పితే మీన రాశి వారికి మీరెంత వ్యతిరేకంగా ఎందుకంటే చెప్తున్నారు, కొంత భయం వేస్తోంది, ఈ గ్రహస్థితి మరీ ఇంత ఇబ్బంది పెడుతుందా,
మేము చాలా పెద్దవాళ్ళం, వయసు పెద్దది మాది, ఇదేమైనా ఇబ్బందులను కలగజేస్తుందా అంటే, భగవంతుడు మనకి భవిష్యత్తును గురించి తెలుసుకునేటువంటి శాస్త్రంగా ఈ శాస్త్రాన్ని చెప్పాడు. అందులో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, అందులో 5 గ్రహాలు లేదా 6 గ్రహాలు జన్మరాశిలోకి రావడం ఈ నెలలో చివర్లో జరగబోతూ ఉన్నది. అంత మునుపు రాహువు గాని, బుధుడు గాని, రవి గాని వ్యయస్థానంలోనూ జన్మరాశిలోనూ శనితో కలుపుకొని 12, 1 స్థానాల్లో ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇది దేన్ని కలగజేస్తుంది? ఆరోగ్య సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, మానసిక సమస్యల్ని, ఉద్యోగ సమస్యల్ని, ఇలా ఏది చూసినా సమస్యగానే ఉంటుంది. మరి సరే ఇవన్నీ ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాయి. మనం బయటపడడానికి ఏం చేయాలి అంటే ఒక్కటే, పరమేశ్వరుడి యొక్క ఆరాధన. మీకేదైనా ఉపాసనా బలం ఉంటే ఆ బలం రీత్యా కొంత బయటికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ కర్మానుగతైన ఫలితాలు కాబట్టి. కర్మ సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్ని ఆచరించాలి. నిత్యాభిషేకం చేసుకునేటువంటి వారు శివుడికి అవి చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మాస శివరాత్రులు, సోమవారాలు, శనివారాలు ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం, అలాగే ఎక్కువగా ఈ దానాదులు చేస్తూ ఉండడం. ఏ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఆ గ్రహానికి ప్రత్యేకించి దానం చేస్తూ ఉండడం, అలాగే ఆయా రోజుల్లో ప్రత్యేకించి చేస్తూ ఉండడం ద్వారా ఈ దోషాల నుండి బయటపడతారు. గ్రహ దోషాల నుండి బయటపడడానికి జపాదులు, దానాదులే చెప్పబడ్డాయి. కాబట్టి అవి ఆచరిస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.